యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1 వచనం నేను చదువుతాను, 1 వచనం మీరు చదవాలని కోరుతూ ఉన్నాను. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, మన దేవుని దండల దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకు, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. స్థలములను కట్టుదురు, పూర్వమైన పాడైన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు, నుండి బాగు చేయుదురు. అన్యులు నిలువబడి మీ మందలను మేపెదరు, పరదేశులు మీకు వ్యవసాయకులను మీ ద్రాక్ష తోట కాపరులు అగుదురు. మీ యవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. జనములలో వారి సంతతి తెలియబడును, జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నొందును. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు. పెళ్లి కుమారుని రీతిగాను ఆభరణంతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి ఆనందంతో నేను ఆనందిస్తున్నాను, ఆ దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. 11వ వచనం అందరం కలిసి చదువుదాం. భూమి మొలకను మొలిపించినట్లుగాను తోటలో విత్తబడిన వాటిని అది మొలిపించినట్లుగాను నిశ్చయముగా సమస్త జనుల ఎదుట ప్రభువుకు యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింపచేయును. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, నమ్మకమైన ప్రభువా యేసయ్యాని పాదాలు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. రాజరక్షక నాయన యేసయ్య ప్రభువా, నీ యొక్క మహా గొప్ప కృప చేత, దయచేత, ప్రేమ చేత మీరు మమ్మలను నేటి వరకు సజీవ లెక్కలో ఉంచి నాయన యేసయ్య ప్రభువా, ఈ యొక్క ఆదివారం ఆరాధనలో నీ యొక్క వాక్యమును బోధించడానికి నిలువబడి ఉండగా మీ యొక్క ఆత్మచేత నన్ను బలపరిచి మీ శక్తినిచ్చి సంఘమునకు క్షేమము, నెమ్మది, ఆరోగ్యము, బలము కలుగునట్లుగా వాక్యము బోధింపబడినట్లుగా కృప చూపమని కోరుతూ ఉన్నాం. ప్రభువా నాయన యేసయ్య, ఇదిగో తండ్రి, ఈ యొక్క వాక్యములోని శక్తిని మేము గ్రహించినట్లుగా కృప చూపమని కోరుతూ ఉన్నాం. సమస్త మహిమాగంత ప్రభావం మీకు ఆరోపిస్తూ అపవాది యొక్క క్రియలన్నింటినీ యేసు నామములో బంధించమని కోరుతూ యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మనం చదివినటువంటి ఈ యొక్క 61వ అధ్యాయం, యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో మనం చూసినటువంటి యొక్క వచనాలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును గురించినటువంటి వాక్యాలుగా మనము ఈ ప్రవచనం యొక్క నెరవేర్పుని లూకా సువార్త 4వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. ఒకసారి లూకా సువార్త 4వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు అక్కడ క్రీస్తు ప్రభు వారు ఈ యొక్క మాటలు చెప్తా ఉన్నారు. 16వ వచనం నుంచి చూస్తే, తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథం విప్పగా, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును,
నలిగిన వారిని విడిపించుటకును ప్రభువు హితవచనము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండాను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగాను. పిల్లరా, మనం ఇక్కడ 61వ అధ్యాయం, యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో మనం చూసినటువంటి వాక్యము ప్రవచనము. ఈ ప్రవచనం యొక్క నెరవేర్పు లూకాసు సువార్త 4వ అధ్యాయంలో మనము చూచి ఉన్నాం. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, క్రీస్తు ప్రభువారు సువార్త ప్రకటింపబడటానికి ఆయన ఏమయ్యాడంటే అభిషేకింపబడ్డాడు. ఏమన్నాడు? ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. కాబట్టి దేవుడు అభిషేకము నొందినటువంటి ప్రభువుగా, అభిషిక్తుడైనటువంటి ప్రభువుగా, బీదలకు దీనులకు సువార్త ప్రకటించడానికి దేవుని చేత పంపబడినటువంటి వానిగా, దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి వానిగా మనము ఇక్కడ ఈ వాక్యంలో మనము చూస్తా ఉన్నాం. ఇప్పుడు నేను ఎన్నుకున్నటువంటి వచనము, లేకపోతే నేను చెప్పాలనుకున్నటువంటి వచన భాగం ఏంటి అంటే 61వ అధ్యాయంలో మనము చూస్తా ఉన్నాం. చూడండి, మొదటి వచనంలోనే నలిగిన హృదయము గల వారిని దృఢపరుచుటకును, నలిగిన హృదయము కలిగినటువంటి వారిని దృఢపరుచుట అనేటువంటి ఒక అంశాన్ని మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. నలిగినటువంటి హృదయం కలిగినటువంటి వారిని దృఢపరచాల్సినటువంటి పని ఎవరికి ఇవ్వబడింది? ప్రభువుకి ఇవ్వబడింది. ప్రభువు తన యొక్క సువార్త ప్రకటించేటువంటి క్రమంలో ఆయన మరి దీనులకు శుభవర్తమానము అందించేటువంటి పని ఆయనకి ఇవ్వబడినప్పుడు ఏ ఏ విషయాలను బట్టి ఆయన మాట్లాడుతున్నాడో మనం ఒక్కసారి మొదటి నుంచి మనం చూద్దాం. చూడండి, ఏమంటున్నాడు? యెహోవా నన్ను అభిషేకించెను, యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువార్త ప్రకటించుటకును. ఈ మాట చెబుతూ ఏమంటున్నాడంటే నలిగిన హృదయం గల వారిని దృఢపరచటానికి, ఇంకా చెరలోనున్న వారిని చెరలోనున్నటువంటి వారికి విడుదలనివ్వడానికి, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించటానికి, తర్వాత యెహోవా హితవచనమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపు చేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఈ విషయాలన్నిటినీ మనం గమనించి, ఈ విషయాలన్నిటినీ మనకివ్వడానికి దేవుడు ప్రభువుని అభిషిక్తునిగా చేశాడు, దేవుడు ప్రభువుని అభిషేకించాడు అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. అయితే వీటన్నిటిని ధ్యానం చేయడానికి మరి చాలా అంశాలుగా మనం ధ్యానం చేయొచ్చు కనుక నేను ఈరోజు కొన్ని విషయాలు మాత్రం, అనగా నలిగిన హృదయం గల వారిని దృఢపరుచుట అనేటువంటి విషయం గురించి మనం ఆలోచిద్దాం. మొదటిగా సువర్తమానం ప్రకటించేటువంటి విషయంలో మరి మొదటిగా రాయబడినటువంటి విషయం అదే, నలిగినటువంటి వారికి విడుదల దయచేయుటకు, నలిగినటువంటి హృదయము గల వారిని దృఢపరుచుటకు అనే మాటలు మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. అదేంటంటే, నలిగినటువంటి హృదయం అంటే ఏంటి? నలిగిన హృదయం అంటే ఏంటి? నలిగిన హృదయం అంటే మానసికంగా, ఆత్మీయంగా గాయపరచబడినటువంటి హృదయం, ఇంకా కృంగినటువంటి హృదయం, వేదన నొందుతున్న హృదయం. ఇవన్నీ కూడా ఏమని చెప్తాము? నలిగినటువంటి హృదయము అనేటువంటి విషయాలుగా మనం చెప్తాం. ఇక్కడ వాక్యంలో మనం ఈరోజు, ఈ సంవత్సరం, ఈ చర్చిలో ఇక్కడ కూర్చొని మనం ధ్యానం చేస్తున్నాం. కానీ ఈ మాటలు యెషయా గ్రంథంలో రాయబడినటువంటి యొక్క మాటలు, ఆ కాలంలో అప్పుడు రాయబడినటువంటి మాటలు, యేసుప్రభు వారు లూకాసు సువార్త 4వ అధ్యాయంలో చెప్పబడినటువంటి విషయాల నుంచి మనం చూసినప్పుడు వాళ్ళందరూ నలిగిన హృదయం కలిగిన వారుగా ఉన్నారు. ఎవరందరూ? యూదులందరూ కూడా, ఇశ్రాయేలు ప్రజల్లో ఉండేటువంటి వారందరూ కూడా
రోమా బానిసత్వంలో ఉన్నారు. ఆ సమయంలో ఎక్కడున్నారు? రోమిల యొక్క బానిసత్వంలో ఉన్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి ఒక గలిబిలి గందరగోళమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అలా ఉన్నప్పుడు ప్రభువారు వాళ్ళ మధ్య నిలిచి, ఈరోజు మీ వినికిడిలో ఈ యొక్క వాగ్దానం చెప్పబడినటువంటి యొక్క మాట నెరవేరింది అని చెప్పేటప్పటికి, వాగ్దానాలు నెరవేర్చేటువంటిది ఎవరు? దేవుడే కదా. వాగ్దానాలను ఎవరు నెరవేరుస్తారు? మెస్సియా వస్తాడు, ఆ మెస్సియా మా కొరకు వాగ్దానాలు నెరవేరుస్తాడు అనేటువంటి విశ్వాసం యూదులకి కలిగి ఉన్నారు కదా. మరి అలాంటి విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ప్రభువారు ఈ విషయాలు వాళ్ళకి చెప్తున్నప్పుడు ప్రభువుని వాళ్ళు మెస్సియాగా గుర్తించలేదు. ప్రభువుని వాళ్ళు ఏమని గుర్తించారు? వడ్లవాని కుమారుడు కాడా, ఇతను ఎవరు? వడ్లవాని కుమారుడు కదా అనేటువంటి ఒక పరిస్థితి అక్కడ ఏర్పడింది. ఆ తర్వాత ప్రభువారు వాళ్ళందరూ ఆ యొక్క పట్టణము, ఆ కొండ మీద కట్టినటువంటి ఆ పట్టణం దగ్గర నుంచి కిందకి త్రోసేయాలని అనుకున్నప్పుడు వాళ్ళ ఎదుటి నుంచి నెమ్మదిగా ప్రభువారే పక్కకి వెళ్ళిపోయినటువంటి వానిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మనం చదివేటువంటి వచన భాగంలో నుంచి 61వ అధ్యాయము ఈ యొక్క విషయాలను మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఈ అధ్యాయం అంతట్లో కూడా మనకేం కనిపిస్తుంది అంటే, చెదరినటువంటి హృదయం నుంచి ఆరోగ్యకరమైనటువంటి హృదయమునకు, ఇంకా కింద మనం చదివినటువంటి వచనాలు చూస్తే అక్కడ ఏమన్నాడు? బూడిదకు ప్రతిగా పూదండ, బూడిదకు ప్రతిగా పూదండ. బూడిద అంటే, బూడిద అనేటువంటిది ఇశ్రాయేల్ దేశంలో మనం బూడిద అనేటువంటిది ఎప్పుడు వింటాము అంటే, బూడిద అనేటువంటిది వాళ్ళు నష్టపోయినప్పుడు, కృంగిపోయినప్పుడు, వాళ్ళకి నాశనం అనేటువంటిది సంభవించినప్పుడు, అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఈ మాటలు, మరి బూడిద అనేటువంటి మాట మనం వింటాం. అయితే ప్రియులారా, బూడిదకు బదులు ఇక్కడ ఏం చెప్తున్నాడు? పూదండ. పువ్వుల దండలు ఇవన్నీ. ఆ తర్వాత నెక్స్ట్, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము, భారభరితమైన ఆత్మకు ప్రతిగా ఏంటి? స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. కాబట్టి వేదన, బాధ, ఇరుకు, ఇబ్బంది, నలిగినటువంటి మనస్సు, ఆ తర్వాత వ్యాధి నొందినటువంటి మనస్సు, ఇలాంటి విషయాల నుంచి విడిపించడానికి దేవుడు క్రీస్తు ప్రభువారు ఆయన పంపబడ్డాడనేటువంటి వాక్యాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నలిగిన హృదయం అంటే మానసికంగాను ఆత్మీయంగాను గాయపరచబడినటువంటి వారు, కృంగిన వారు, వేదన నొందినటువంటి వారు లేదా వేదన నొందుతున్నటువంటి వాళ్ళుగా మనం చెప్తాం. మరి ఇప్పుడు దృఢపరచబడుట అంటే ఏంటి? దృఢపరచబడుట అంటే ఏంటంటే, మీకు సింపుల్గా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మీ ఫోన్ ఉందండి, ఫోన్కి స్క్రీన్ ఉంది కదా, స్క్రీన్ మీద స్క్రీన్ గార్డ్ వేయించుకుంటారా? పైన స్క్రీన్ గార్డ్ ఎందుకు వేయించుకుంటారు? పగలకుండా. కానీ నిజానికి అది ఎందుకంటే, పగిలే దెబ్బ ఏదన్నా తగిలితే ఫస్ట్ స్క్రీన్కి తగలకుండా దేనికి తగిలిద్ది? పైన గార్డుకు తగులుతుంది. స్క్రీన్ పగలకుండా స్క్రీన్కి బదులు ఇక్కడ ఏది పగిలిపోద్ది? పైన ఉన్నటువంటి స్క్రీన్ గార్డు పగిలిపోద్ది. బండికి కూడా మడ్ గార్డ్ అని ఒకటి ఉంటుంది. బండికి ఏముంటుంది? మడ్ గార్డ్. ఆ మడ్ గార్డ్ అనేటువంటిది లేకపోతే బండిలో నుంచి బండి ఎటు నుంచి అయితే వెళ్తుందో అక్కడ నేల మీద ఉండేటువంటి మట్టి, రాళ్ళు, బురద అన్నీ కూడా మన మీదకి వస్తాయి. అలా రాకుండా ఏం చేస్తుంది? మడ్ గార్డ్ అనేటువంటిది మడ్ని గార్డ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ దృఢపరచబడుట అంటే ఏంటి అంటే, ఒకవేళ ఒక చేతికి గాయం అయ్యింది అనుకుందాం, ఆ గాయాన్ని కట్టడానికి ఉపయోగించేటువంటి గుడ్డ ఉంటుంది చూసారా? ఏమంటారు? పైన కట్టు కడతారు చూసారా? అలా కట్టు కట్టేటువంటి దాని వలన ఆ చెయ్యి ఏమవుతుందంటే, చిన్నగా ఆ యొక్క పుండు, ఆ వ్యాధి లేకపోతే దాని మీద కలిగినటువంటి ఆ దెబ్బ అంతా కూడా ఏమవుతుంది? నయమవుతుంది. దాని నుంచి ఆ వ్యక్తి బాగుపడతాడు. కాబట్టి దృఢపరచబడుట అంటే గాయాలకు కట్టుట అనే మాటతో చెప్పొచ్చు, లేదా గాయాలకు స్వస్థత కలుగుట అనేటువంటి మాట చూస్తా ఉన్నాం. కాబట్టి మనం రెండు మాటల్ని చూసినప్పుడు, నలిగినటువంటి హృదయమునకు
ఆయన నలిగిన హృదయం గల వారిని దృఢపరుచుట అంటే హృదయం వేదన, బాధ, ఇరుకు, ఇబ్బంది తోటి మరి గాయపరచబడినటువంటి హృదయంతో, కృంగిన హృదయంతో ఉన్నప్పుడు ఆ పరిస్థితి నుంచి దేవుడు ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితిని, కట్టుగట్టినటువంటి పరిస్థితిని, బాగుపరిచినటువంటి పరిస్థితిని, స్వస్థపరిచినటువంటి పరిస్థితిని కనుక చేస్తే అప్పుడు మనం ఏం చెప్పాలి చెప్పండి? నలిగినటువంటి హృదయాన్ని ఆయన ఏం చేస్తాడు? దృఢపరుస్తాడు అనేటువంటి మాటతోటి చెప్పాల. నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును. కాబట్టి నలిగినటువంటి హృదయమును దృఢపరచటానికి మరి క్రీస్తు ప్రభువారు ఆయన వచ్చినటువంటి స్థితిని మనకు తెలియజేస్తా ఉంది. కాబట్టి ప్రియులరా, ఈ యొక్క అధ్యాయంలో నుంచి మనం ఏం గమనిస్తూ ఉన్నాము అంటే ఆయన నలిగినటువంటి స్థితి నుంచి తిరిగి బాగు చేసేటువంటి వానిగా కనిపిస్తూ ఉన్నారు. పగిలినటువంటి గోడను మరలా ఎంతవరకైతే పగిలిపోయిందో, ఎంతవరకైతే విరిగిపోయిందో, ఆ విరిగిపోయినటువంటి గోడను మరలా తిరిగి నిర్మించేటువంటి స్థితి మనం చూస్తా ఉన్నాం. అలా తిరిగి నిర్మించటాన్ని, తిరిగి కట్టడాన్ని, చెదిరిపోయినటువంటి పరిస్థితులను, దారి తప్పిన పరిస్థితులను తిరిగి సెట్ చేయటాన్ని, తిరిగి మరలా బాగు చేయటాన్ని ఇక్కడ ఏమంటున్నాము? తిరిగి కట్టేటువంటి స్థితి, తిరిగి కట్టుట అనేటువంటి పరిస్థితిని మనము చూస్తా ఉన్నాం. ఈ అధ్యాయం అంతట్లో కూడా అలాంటి పరిస్థితులే మనకి కనిపిస్తాయి అన్నమాట. అలాంటి పరిస్థితులే మనకి కనిపిస్తాయి. కాబట్టి ప్రియులరా, దేవుడు ఈ దినము మనకి నలిగిన హృదయం కలిగినటువంటి వారిని ఆయన ఏ విధంగా దృఢపరుస్తాడు అనేటువంటి విషయాలను మనం గమనిద్దాం. ఈ యొక్క అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు ఈ విషయాలన్నీ కూడా మనకు బాగా అర్థమవుతాయి. దేవుడు అభిషేకించాడు. దేవుడు ఏం చేశాడు? ఒక వ్యక్తిని అభిషేకించాడు. దేవుడు ఒక వ్యక్తిని ప్రత్యేకపరిచాడు. దేనికోసం? ఈ పనులన్నీ చేయటం కొరకు. కాబట్టి దేవుడు అభిషేకము నొందినటువంటి వాడు, దేవుడు అభిషేకము నొందినటువంటి వాడు అనేటువంటి మాట మనం మొదట చూస్తా ఉన్నాం. దేవుని యొక్క అభిషేకం నొందినటువంటి వారు ఎవరు చెప్పండి? మొదట సౌలు, తర్వాత దావీదు తర్వాత ఆ సొలొమోను, తర్వాత ఇంకా చిన్నగా ఒకరి తర్వాత ఒకరు ఏమవుతున్నారు? రాజులుగా వాళ్ళు వస్తూ అభిషేకింపబడుతూ ఉన్నారు. కాబట్టి రాజుగా ఉండగోరినటువంటి వాడు, రాజు అయ్యేటువంటి వాడు, పరిపాలించేటువంటి వాడు మరి ఏం చేయబడాలి చెప్పండి? అభిషేకింపబడాల. అభిషేకింపబడిన తర్వాత కూడా ఆ వ్యక్తి తప్పు చేస్తూ వస్తే దావీదు ఏం చేశాడంటే శిక్షించాల. యెహోవా చేత అభిషేకము నొందినటువంటి వాణిని మనము ముట్టకూడదు, అభిషేకము నొందినటువంటి వాని జోలికి మనం పోకూడదు. దేవుడే చూస్తాడు, దేవుడే ఆ విషయాలను దేవుడే చూస్తాడు. మనం చేయి చేసుకోకూడదు, మనం ఏమాత్రం కూడా లెక్క చేయకూడదు అనమాట. లెక్క చేయకూడదు అంటే వాళ్ళ జోలికి మనం వెళ్ళి మన శరీరంతో మనం అపాయం కలుగు చేయటం అనేటువంటిది ఎప్పటికీ కూడా చేయకూడదు. కాబట్టి దేవుడు అభిషేకము నొందినటువంటి వాని ఎడల దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది, దేవునికి ఒక ఇష్టం ఉంటుంది, దేవునికి ఒక కోరిక ఉంటుంది, దేవునికి ఒక ఆలోచన ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఆలోచన అనేటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఏంటది చెప్పండి? దేవుని ఆత్మ నాపై ఉన్నది అంటున్నాడు. మొదట ఏమంటున్నాడు? దేవుని యొక్క ఆత్మ నాపై ఉన్నది. కాబట్టి ఇది సొంత పిలుపు కాదు. సొంత పిలుపు అంటే ఎవరో ఒకరు పెట్టుకునేటువంటి ఈ పనికి నువ్వు చెయ్యి అని చెప్పేటువంటిది కాదు. ఇదేం చెప్పండి? ఇది దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క అభిషేకము, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఈ పని చేయుటకు, ఈ పనిని మనం కొనసాగించుటకు దేవుడు ఒక వ్యక్తిని అభిషేకించాడు, ప్రభువారిని అభిషేకించాడు. ఆ ప్రభువారు ఈ మాటలన్నీ కూడా చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడండి ఈ అధ్యాయంలో? సువర్తమానము దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. యెహోవా అభిషేకించినటువంటి వాడు అనే మాట మనం చూస్తా ఉన్నాం. దేవుడు అభిషేకించినటువంటి వానికి కలిగేటువంటి విషయాలు ఏంటి అంటే ఆయన యొక్క పిలుపు అనమాట. ఆయన యొక్క పిలుపు పొందుకున్నటువంటి వాడు. కాబట్టి దేవుని పిలుపు అనేటువంటిది పొందుకున్నటువంటి వాని ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు ఆయన యొక్క చిత్తంలో, ఆయన యొక్క కోరికలో ఆయన ఏదైతే కావాలని కోరుకున్నాడో
ఆ వ్యక్తి ద్వారా ఏమేమైతే చేయాలని మరి కోరుకున్నాడో దేవుడు, అవన్నీ కూడా అభిషేకించినటువంటి వాని ద్వారా దేవుడు ఏం చేస్తాడు, నెరవేరుస్తాడనేటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుని చిత్తాన్ని జరిగించటానికి దేవుడు ఆ వ్యక్తిని ఏం చేస్తాడు, అభిషేకించాడు, ఆ వ్యక్తిని పిలుచుకున్నాడు, ఆ వ్యక్తిని ప్రత్యేకపరిచాడు. మోషేని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. ఈ సమయంలో మోషే తప్పు చేశాడు. తప్పు చేస్తే అక్కడి నుంచి ఐగుప్తు దేశం నుంచి పారిపోయి బయటకు వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత దేవుడు పిలుచుకున్నాడు. దేవుడు ఏం చేశాడు, పిలుచుకున్నాడు. మోషే, నేను నిన్ను ఐగుప్తు దేశానికి పంపిస్తా. నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు వాళ్ళ యొక్క ఆక్రందన నేను విన్నాను. వాళ్ళు సంవత్సరాల తరబడి వాళ్ళు నాకు మొర పెడుతున్నారు. వాళ్ళని విడిపించడానికి నేను నిన్ను పంపిస్తా ఉన్నానని చెప్తా ఉన్నాడు. అప్పుడు మోషే అన్నాడు, ప్రభువా, నేను ఎంతటి వాడిని, నోటి మాంద్యం కలిగినటువంటి వాడిని, నేను వెళ్ళి చెప్తే వాళ్ళు ఎవరు వింటారయ్యా అని చెప్పి మోషే దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు, దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు, నేను నిన్ను ఎన్నుకున్నాను, ఈ పని చేయడానికి నేను నిన్ను ఎన్నుకున్నాను, కాబట్టి ఈ పనికి నేను నిన్ను ప్రత్యేకపరుచుకున్నాను, ఈ పనికి నేను అభిషేకించాను, కాబట్టి నువ్వు ఈ పని చెయ్యి, ఇది నీ మీద ఉంచబడింది, నిన్ను అభిషేకిస్తా ఉన్నాను, ఈ పనికి నిన్ను ప్రత్యేకపరుస్తున్నాను. ఏంటి నీ పని? ఇశ్రాయేలీల్ని ఐగుప్తు దేశంలో నుంచి విడిపించి బయటకు తీసుకురావాల్సినటువంటి పని. నేను నీకు తోడుగా ఉంటాను, నీ ద్వారా గొప్ప కార్యాలు నేను జరిగిస్తాను. అలా జరిగించి నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీల్ని నీ ద్వారా నేనేం చేస్తాను, బయటికి తీసుకొని వస్తాను. ప్రియులరా, ఇది దేవుడు ప్రత్యేకపరుచుకున్నటువంటి వానికి కలిగేటువంటి విషయం. దేవుడు ఒక వ్యక్తిని ప్రత్యేకపరుచుకున్నాడు, ఒక వ్యక్తిని అభిషేకించాడు, ఒక వ్యక్తిని తన యొక్క చిత్తము నిమిత్తము తన యొక్క పరిచర్య చేయడానికి పిలుచుకున్నాడు అంటే ఆ వ్యక్తి ద్వారా దేవుడు తన యొక్క చిత్తాన్ని తప్పకుండా ఏం చేస్తాడు, నెరవేరుస్తాడు. తర్వాత ఈ యొక్క అధ్యాయంలో నుంచి మనము మరొక విషయాన్ని కూడా మనం చూద్దాం. నలిగినటువంటి హృదయం కలిగినటువంటి వారిని దృఢపరచడానికి ఆయన నన్ను పంపాడు అనే మాట మనం చూస్తా ఉన్నాం. క్రీస్తు ప్రభు వారు ఆయన నలిగినటువంటి హృదయం కలిగినటువంటి వారిని దృఢపరచడానికి పంపబడ్డాడు. నలిగినటువంటి హృదయం కలిగినటువంటి వారమని మనం అనుకుంటే మనం దేన్ని బట్టి ఆనందించాలి? నన్ను దృఢపరిచేటువంటి ప్రభువు కూడా ఉన్నాడు. నేను నలిగినటువంటి హృదయం కలిగి ఉన్నానా? ఇంకా మనం చూద్దాం. బూడిద అనేటువంటి జీవితం నాదా? నా పరిస్థితులు ఇప్పుడు ఎలా ఉన్నాయి? బూడిదతోటి సమానంగా ఉన్నాయా? దుఃఖము, నిరంతరము నేను దుఃఖంతో బాధపడుతున్నానా? దుఃఖం అనేటువంటిదే నాకు ఎప్పుడు కనిపిస్తా ఉందా? భారభరితమైనటువంటి ఆత్మగా నేనున్నానా? ప్రియులరా, ఈ విధంగా గనక మనం ఉన్నాము అంటే తప్పకుండా ఆ పరిస్థితుల నుంచి దేవుడు ఏం చేస్తాడు, మనల్ని విడిపిస్తాడు. కాబట్టి నలిగినటువంటి హృదయం కలిగినటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడంటే దృఢపరుస్తాడు. నలిగినటువంటి హృదయం అంటే నేను ముందుగా చెప్పాను కదా, ఆ విషయాలన్నింటిలో మనం నలిగినటువంటి వారమైతే దేవుడు తప్పకుండా మనల్ని ఏం చేస్తాడు, వాటిలో నుంచి దృఢపరుస్తాడు. కానీ సాధారణంగా మనం చేసే తప్పు ఏంటంటే, దేవుడు దృఢపరుస్తాడనేటువంటి విషయం మనకు తెలిసినా మనం ఆయన మీద ఆధారపడం. మనం అయితే బాధల్లో ఉన్నామో, ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నామో, ఆ ఇరుకులు ఇబ్బందులన్నిటినీ మన మీద మనమే మోసుకుంటా ఉంటాం. లేదా మన యొక్క భారాలని మన యొక్క స్నేహితులకి, మన బంధువులకి, వాళ్ళకి చెప్పుకుంటా ఉంటాం. కానీ దేవునికి మాత్రం ఆ విషయాలు చెప్పం. దేవుడికి మనం చెప్పలేదు కనుక ఆయన ఆ భారాన్ని భరించడు. కాబట్టి నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. కాబట్టి మన యొక్క భారం అంతటిని ఆయన మీద మోపవలసిన వారిగా ఉంటూ ఉన్నాం. నలిగిన హృదయం గల వారిని ఆయన ఏం చేస్తాడు, దృఢపరుస్తాడు. అందు నిమిత్తమే దేవుడు ప్రభువుని ఈ భూలోకానికి పంపి ఉన్నాడు. ప్రియులరా, మనం చూస్తా ఉన్నాం చూడండి, గాయపరచబడినటువంటి వారు, విరిగి నలిగినటువంటి వారు, కృంగినటువంటి వారిని ఆయన మరి దృఢపరచడానికే పంపబడ్డారనేటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు విరగొట్టడానికి, నలగొట్టడానికి ఆయన పంపబడలేదు. కానీ ఆయన దేనికోసం పంపబడ్డాడు? బాగు చేయటానికి. మరణ ఛాయలోను మరణాంధకారములోను ఉన్నటువంటి వారు గొప్ప వెలుగుని చూచిరి అనేటువంటి మాట ఉంది చూసారా? అంధకారమయమైనటువంటి మన యొక్క జీవితానికి
అంధకారమయమైన మా జీవితానికి వెలుగుబాట వాలి జోమయుడా. వెలిగేది లేదు నీవేగాక, వెలిగేది లేదు నీవేగాక. వేగమే వెలిగించుము మా దివ్వెలను, వేగమే వెలిగించుము మా దివ్వెలను. కాబట్టి క్రీస్తు ప్రభు వారు ఈ భూలోకానికి వచ్చింది దీపాన్ని ఆర్పటానికి కాదు. అంధకారంలో, మరణాంధకారంలో జీవించేటువంటి మనము అలాంటి జీవితాలే కొనసాగిస్తూ ఉండాలని కాదు. ఆయన విరిగి నలిగినటువంటి వారిని, నలిగినటువంటి హృదయం కలిగినటువంటి వారిని ఆయన దృఢపరచటానికి ఈ భూలోకానికి వచ్చి ఉన్నారు. కాబట్టి క్రీస్తు ప్రభు వారు మన యొక్క విషయాల్లో, మన యొక్క జీవితంలో మనం అనుభవిస్తున్నటువంటి విరిగి నలిగినటువంటి పరిస్థితుల నుంచి ఆయన విడుదల కలిగించడానికి మన దగ్గరికి వచ్చి ఉన్నారు. మన యొక్క వ్యక్తిగతమైనటువంటి విధానాల చేత, మన యొక్క వ్యక్తిగతమైనటువంటి క్రియల చేత మరి స్వస్థత చేకూర్చాలి, స్వస్థపరచబడాలి అని అనుకోవటం పొరపాటు. హృదయంలో కలిగేటువంటి వేదనకు, హృదయంలో కలిగేటువంటి బాధకు స్వస్థత దేవుడే కలిగించాలి, కానీ మనిషి యొక్క ప్రయత్నాలు ఎందుకు పనికిరావు. మనుషుడు ఏదైనా ఒక పని చేసి ఈ యొక్క స్వస్థత కార్యం, విరిగి నలిగినటువంటి హృదయానికి నా మాటల వలన నేను స్వస్థత చేకూరుస్తానంటే అంతకంటే వెరితనం అనేది ఇంకోటి ఉండనే ఉండదు. కాబట్టి మనం వాక్యం ద్వారా ఏం గమనించాలి? నలిగినటువంటి హృదయాన్ని దృఢపరిచేది క్రీస్తు ప్రభువు మాత్రమే. ఆయన ఒక్కడే మన యొక్క విరిగి నలిగినటువంటి హృదయాన్ని, వ్యాధితో నిండినటువంటి హృదయాన్ని, వేదనతో నిండినటువంటి హృదయాన్ని బాగు చేసేటువంటి వాడు మన యొక్క ప్రభువు మాత్రమే. తర్వాత ప్రభువు పరిచర్యలో లేదా ప్రభు పరిచర్య చేసేటువంటి విధానంలో మనం ఎలా చేయాలి అంటే, దీనత్వం అనేటువంటి విషయంతో మనం కొలత వేసుకోవాలి. మన పరిచర్య, మనం చేసేటువంటి పరిచర్య అనేటువంటిది ఎలాంటి కొలమానంతో కొలుచుకోవాలంటే, ఎంత దీనత్వం చూపుతాము అనేటువంటి విషయంతో. మన పరిచర్యకు కొలమానం ఏంటి చెప్పండి? దీనత్వం. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. నేను పరిచర్య చేస్తున్నాను, ప్రభుకి నేను పరిచర్య చేస్తున్నాను, నా పరిచర్య ఇలా ఉంది అలా ఉంది అని నేను చెప్పుకున్నప్పుడు ఆ పరిచర్య దేనితోటి కొలత వేయబడాలా? దీనత్వం అనేటువంటి విషయంతో కొలత వేయబడాలా. కాబట్టి ఒకసారి ఒక వచనం చదువుదాం, చూద్దాండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలు చూద్దాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఏంటో మనస్సు? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడనే భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని రూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. కాబట్టి రిక్తునిగా చేసుకొనుట అనేటువంటి విషయాన్ని, తగ్గించుకొనుట అనే విషయాన్ని మనందరం కూడా గమనించాలి. మనకి ఇవ్వబడినటువంటి పరిచర్య, మనం చేస్తున్నటువంటి పరిచర్య, మనం దేవుడు మనకు అప్పగించినటువంటి విషయాల్ని మనం ప్రశ్నించుకున్నప్పుడు ఆ పరిచర్య చేసేటువంటి విధానంలో ప్రభువు తను తాను తగ్గించుకున్నటువంటి వానిగా, మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభువు తను తాను హెచ్చించుకుంటే తప్పేంటి? అరే నీకోసం నేను ప్రాణం పెడుతున్నాను రా, అరే నేను నీకోసం ప్రాణం పెట్టడానికి వచ్చాను ఈ లోకానికి, నేను చెప్పిన మాట వినరా, లేకపోతే నువ్వు పరలోకం రావు అని ఆయన గద్దింపుతోటి ఆయన ఎప్పుడు చెప్పలేదు. కానీ ఆయన ఎప్పుడు ఎలాంటి మాటలు చెప్తున్నాడు? దీనమైనటువంటి హృదయం, రిక్తుడైనటువంటి వాణిగా, దీనుడైనటువంటి వాణిగా ఆయన మాట్లాడుతున్నటువంటి తీరుని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుణ్ణి బట్టి దీనత్వాన్ని చూపవలసినటువంటి వారిగా ఉంటూ చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనాన్ని చూస్తే, మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచన భాగం ఇక్కడ అంటూ ఉన్నాడు, పేతురుతోటి మాట్లాడుతూ ఉన్నాడు. సంఘం అనేటువంటిది ఎవరిది? దేవునిది. సంఘం అనేటువంటిది దేవునిది. కాబట్టి దేవుని యొక్క సంఘంలో మనం పనిచేస్తూ ఉండేటువంటి క్రమంలో దీనత్వాన్ని మనం కలిగి, దీనత్వంతో మనం పనిచేయవలసిన వారిగా ఉంటూ ఉన్నామన్నమాట. 18వ వచనాన్ని మనం చూసినప్పుడు చూడండి, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట
నిలువ నేరవని నీతో చెప్పుచున్నాను. పరలోకము యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేన్ని బంధించదవో అది పరలోకమందు బంధింపబడును. భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందు విప్పబడినని అతనితో చెప్పాను. ప్రియులరా, మనం చూస్తా ఉన్నాము దేవుని యొక్క పని అధికారంతో మనం చేయాలి. అయితే అధికారం అనేటువంటి దేన్ని బట్టి? దీనత్వాన్ని బట్టి. దీనత్వాన్ని బట్టి మన యొక్క అధికారం అనేటువంటిది కనబడాలి. దేవుడు ప్రభు వారి వాక్యాన్ని ఎలా బోధిస్తూ వచ్చారు? అధికారము కలిగినటువంటి వాని వలె ఆయన బోధిస్తూ వచ్చాడు. మన యొక్క బోధ దేవుని యొక్క అధికారముతో కూడినటువంటి బోధ అయి ఉండాలి. అయితే అది కనిపించేటువంటి తీరు ఎలా కనిపించాలా? దీనత్వంతో కూడినటువంటి బోధగా మనకి కనిపించాలా. అంటే బోధలు ఏముండాలా? శక్తి ఉండాలా. బోధలు ఏముండాలా? శక్తి ఉండాలా. కానీ ఆ బోధని చూసినప్పుడు ఎలా ఉండాలా? దీనత్వం కలిగినటువంటి బోధగా మనకి అనిపించాలని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి మనము దేవుని యొక్క పనిని జరిగించేటువంటి క్రమంలో క్రీస్తు ప్రభు వారు ఆత్మాభిషేకము నొందినటువంటి వాడై, ఆయన అభిషేకము నొందినటువంటి వానిగా మరి దీనులకు సువార్త ప్రకటించడానికి ఆయన వచ్చినట్లుగానే ప్రియులరా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాము. దేవుని యొక్క మనస్సు నెరిగినటువంటి వారమై, సిద్ధ మనస్సు అనేటువంటి మనస్సు మనం కలిగినటువంటి వారమై మనము ఆయన యొక్క పని చేయాలని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. పేతురు రాసిన మొదటి పత్రికల నుంచి ఒక మాట చూద్దాము. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 2-3 వచనాలు చూద్దాం. 1 నుంచి చూద్దాం. చూడండి. తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనునైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగా, దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనస్సుతోను మీ మధ్యనున్న దేవుని మందకు పై విచారణ చేయించు దాన్ని కాయుడి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూడండి. దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను సేవ చేసేటువంటి మనం, ఆయన యొక్క పరిచర్య చేసేటువంటి మనం, మొదటి విషయంగా నేనేం చెప్తున్నాను? పరిచర్య చేయుట అనేటువంటి విషయంలో దేవుడు ఏం చేశాడు? అభిషేకించాడు. మనం ఏ పరిచర్య అయినా చేయొచ్చు. సంఘంలో మనకి ఇవ్వబడినటువంటి పరిచర్య ఏదైనా మనం చేయొచ్చు. ఆ పరిచర్య చేయడానికి అభిషేకింపబడితేనే మనం ఆ పరిచర్య విజయవంతంగా చేయగలుగుతాం. ఆ పరిచర్య చేయడానికి అంటే నలిగినటువంటి మనసును దృఢపరచడానికే దేవుడు పంపబడ్డాడు. అంటే నలిగినటువంటి మనసును దృఢపరచుట అనేటువంటి పని మనకు కూడా దయచేసి ఉన్నాడు. ఆ పని చేసేటప్పుడు మనం ఎలాంటి మనసుతో చేయాలి? దీనత్వం అనేటువంటి మనసుతోటి మనము చేయాలి. దేవుని యొక్క పనిని లేకపోతే దేవుని యొక్క బోధను, ఆయన యొక్క పరిచర్యను అనేటువంటి విషయాలతోటి కనిపించాలి. ఈ సహోదరుడు, ఈ సహోదరి ఈ పనిని, దేవుని యొక్క పనిని చాలా దృఢంగా చేస్తారు, చాలా బలంగా చేస్తారు. అవును, ఆ పని ఆ సహోదరుడికి, ఆ సహోదరికి అప్పగించబడితే ఆ పనిని చాలా దృఢంగా చేస్తారు, కానీ చాలా దీనత్వాన్ని చూపుతారు. దేవుని పనిని ఘనంగా, ధైర్యంగా చేస్తారు, కానీ తన యొక్క వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్నిస్తే ఎలా ఉంటారు? దీనత్వం కలిగినటువంటి వారిగా ఉంటారు అని చెప్పబడాలి. కాబట్టి ప్రియులరా, ఆ విధంగా చేసేటువంటి మనము దేవుని యొక్క పరిచర్య అనేటువంటి దానిని మనం చేసేటువంటి క్రమంలో దీనత్వాన్ని కలిగి మనం చేయాలి. దాన్ని కూడా పేతురు పత్రికల నుంచి మనం చదివినప్పుడు ఎలా చేయాలంట? దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగా చేయాలి. దేవుని యొక్క పనిని ఇష్టంతో చేస్తే దేవుడు ఆ పనిని దీవిస్తాడు. దేవుని పనిని కష్టంతో మనం చేయకూడదు. అరే, ఈ పని నాకు అప్పగించారు కాబట్టి నేను చేస్తున్నాను అనకూడదు. అప్పగింపబడినటువంటి పనిని ఏం చేయాలా? ఇష్టపూర్వకంగా చేయాలి. ఆ పనిని మొదట ఇష్టపడాలి. ఆ పనిని మొన్న ఎవరో ఒకళ్ళు చెప్తుంటే ఒక మెసేజ్లో నేను విన్నా. ఒక ఆవిడ కలెక్టర్ అంట, ఏదో జిల్లా కలెక్టర్.
అయితే ఆ కలెక్టర్గా ఉన్న సహోదరి భక్సింగ్ గారి దగ్గరికి వెళ్ళిందండి. భక్సింగ్ గారి చర్చి ఉంటే అక్కడికి వెళ్ళిందండి. వెళ్తే భక్సింగ్ గారు చెప్పారంట, పోయి బాత్రూమ్ని గడుగు అని చెప్పారు. ఏం చెప్పారు? బాత్రూమ్ని గడగమని చెప్పారు. చెప్తే అక్కడ కలెక్టర్గా ఉన్నప్పుడు కలెక్టర్ పక్కన ఉండేటువంటి వాళ్ళు ఉంటారు కదా, ఎవరు అసిస్టెంట్, ఎవరో పక్కన ఇంకో కొంతమంది ఉంటారు కదా, వాళ్ళందరూ అంటున్నారు, అమ్మ మీరు ఉండండి, మీరు చేయబాకండి, అదేదో మేము చేస్తామంటే, లేదు ఇది నా పని, ఇదేం చెప్పండి, ఇది నా పని, ఇది నేనే చేయాలి అని మీరందరూ కాసేపు శ్రద్ధగా కాసేపు అలా కూర్చోండి అని వాళ్ళందరూ పక్కన కూర్చోబెట్టి ఏం చేసింది, ఆ కలెక్టర్గా ఉన్నటువంటి ఆవిడ వెళ్ళి బాత్రూమ్లన్నీ కడిగి వచ్చిందంట. ఆ చర్చిలో ఉన్న బాత్రూమ్లన్నీ కడిగి, ఓకే నా డ్యూటీ అయిపోయింది, నా పని అయిపోయింది అని చెప్పేసి ఆ కడిగినటువంటి ఆ బ్రష్ తర్వాత అవన్నీ పక్కన పెట్టి సరే ఇంకెళ్దామని చెప్పేసి అని తన వాళ్ళతోటి కలిసి మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోయిందంట. కాబట్టి ఇక్కడ ఈ పని నాదా, ఇలాంటి పని నేను చేసేది అని అనుకోవాలా. ఏం చేసింది, తనకి ఇవ్వబడినటువంటి పనిని ఏం చేసింది, ఇష్టపూర్వకంగా చేయటం అనేటువంటి విషయాన్ని చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగా దుర్లాభాపేక్షతో కాకుండా సిద్ధ మనసుతో మీ మధ్యనున్న దేవుని ముందుట, మీ మధ్యనున్న దేవుని ముందును. కాబట్టి మంద ఎదుట మన యొక్క పని అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంది. మంద అంటే సంఘం. మంద అంటే ఏం చెప్పండి, సంఘం. సంఘం ఎదుట మనం చేయవలసినటువంటి పని ఎలాంటి వారిగా మనం చేయాలి అంటే, దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగా మనము ఆ పనిని చేయాలి. దుర్లాభాపేక్షతో కాక దాన్ని ఎలా చేయాలి చెప్పండి, సిద్ధ మనస్సుతోటి మనం చేయాలి. ఇదిగో ఈ సంవత్సరం ఈ పని నీకు అప్పగింపబడింది, ఈ పని నువ్వు చేయాలి అంటే ఆ పనిని మొదట ఏమనుకోవాలా, దేవుని చిత్తం ఇది అనుకోవాలా. ఈ సంవత్సరం ఈ పని నాకు ఇది అప్పగింపబడింది, ఇది దేవుని యొక్క చిత్త ప్రకారం నాకు అప్పగింపబడింది, కాబట్టి ఈ పనిని నేను ఎలా చేస్తాను చెప్పండి, ఇష్టపూర్వకంగా చేస్తా. మొదటిదండి దేవుని యొక్క చిత్తం ఇది అని తెలుసుకున్నప్పుడు దాన్ని ఏం చేయాలి చెప్పండి, దేవుని చిత్తం ఇది అని తెలుసుకుంటే దాన్ని ఏం చేయాలా, ప్రేమించాలా. నువ్వు దాన్ని ప్రేమించినప్పుడు ఆటోమేటిక్గా ఏం చేస్తావు, ఇష్టాన్ని చూపగలుగుతావు. ఎప్పుడైతే నువ్వు ఇష్టాన్ని చూపగలుగుతావో అప్పుడు దాన్ని ఏం చేస్తావు, దాని కొరకు సిద్ధ మనసు అనేటువంటిది నువ్వు కలిగి ఉంటావు. అమ్మా అర్థమవుతుందా? దేవుడు మనకి ఇవ్వబడినటువంటి పని మనం చేసేటువంటి క్రమంలో చాలాసార్లు మనం దారి తప్పిపోతున్న విషయాలు ఏంటంటే, సిద్ధ మనసు అనేటువంటి విషయంలో దారి తప్పిపోతున్నాం. అది కొద్దిగా గమనించుకోవాలి మనం. సిద్ధ మనసు అంటే ఏం చెప్పండి, ఏ సమయానికి ఏ పని జరగాలో ఆ సమయానికే ఆ పని జరగాలి. ఏ సమయానికి ఏ పని జరగాలో ఆ సమయానికి ఆ పని కోసం వేరే వాళ్ళు వాళ్ళ సమయాన్ని పక్కన పెట్టి వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి రాకూడదు అనమాట. ఎవరికి ఇవ్వబడినటువంటి పని ఆ పనిని దేవుని చిత్తం అనుకోవాలా, ఆ పని ఇష్టపూర్వకంగా చేయాలా. ఇంకా ఎలా చేయాలి చెప్పండి, సిద్ధ మనస్సుతోటి ఆ పని చేస్తూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయొచ్చు దాన్ని కాయుడి. కాబట్టి దేవుని యొక్క మంద, దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క దేవుని యొక్క పనిలో ఉన్నటువంటి ఆయన యొక్క శిష్యత్వంలో ఉన్నటువంటి మనము ఆయన పరిచర్యను దీనత్వంతో చేయాలా. ఆ పనిని మనం ఏం చేయాలా, అధికారం కలిగినటువంటి వారి వల్లే చేయాలా. ఆ పనిని చేసేటువంటి క్రమంలో దేవుని చిత్తం అనేవి అనుకోవాలా. దేవుని చిత్తమైనటువంటి పనిని ఏం చేయాలా, ఇష్టపడాలా. ఇష్టపడి ఏం చేయాలి చెప్పండి, సిద్ధ మనసుతోటి ఆయన యొక్క పనిని చేయాలని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఇవన్నీ క్రీస్తు ప్రభు వారిలో మనం చూస్తూ ఉన్నాం. 61వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆయన ఏ విధంగా ఈ పనులని చేస్తూ వచ్చాడో, ఆయన ఆయన ఏం చేయబడ్డాడండి. మొదట మనం చూద్దాం, చూడండి. ఆయన దేవుని యొక్క ఆత్మ నాపై ఉన్నది, యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది. కాబట్టి ఈ మాట చెప్తూ ఈ విషయాలన్నిటినీ ఆయన చేయడానికి ఏ విధంగా ముందుకున్నారో అదే విధంగా మనం కూడా ఆ పనులన్నీ చేసేటువంటి వారిగా మనము ముందుకు రావాల్సిన వారిగా ఉంటూ ఉన్నాం. తర్వాత మనం చూద్దాం, చూడండి. దేవుని యొక్క స్వభావాన్ని మనం అర్థం చేసుకోవాలా. ఆయన యొక్క పరిచర్య చేసేటువంటి క్రమంలో దేవుని యొక్క ఆత్మ నాపై ఉన్నది,
నేను ఆయన యొక్క శుభవర్తమానాన్ని, నలిగినటువంటి వారికి విడుదలను నేను ఇస్తున్నాను, నేను చేస్తూ ఉన్నానని ప్రభువు చెప్పినటువంటి మాటలో నుంచి మనం ఏం అర్థం చేసుకుంటున్నామంటే ఆయన యొక్క స్వభావాన్ని అర్థం చేసుకుంటున్నాం. దేవుని యొక్క స్వభావాన్ని మనము అర్థం చేసుకుంటున్నాం. ఏంటి దేవుని యొక్క స్వభావము, ఆయన యొక్క స్వభావం ఏమై ఉన్నది అనేటువంటి మాటని మనం చూద్దాం. చూడండి ఏంటది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో నుంచి చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం నుంచి మనం చూసినప్పుడు, శరీర కార్యములు స్పష్టములై ఉన్నవి. ఏమేమి చూస్తున్నామంటే మనం ఇప్పుడు ఆత్మఫలము మరియు శరీర కార్యములు. దేవుని యొక్క స్వభావం ఏంటి, ఆయన యొక్క క్రియలు ఏంటి, ఆయన యొక్క గుణగణాలు ఏంటి అని మనం ఆలోచించినప్పుడు దేవుని యొక్క గుణగణాలు అనేటువంటి ఆయన యొక్క క్రియలు, ఆయన యొక్క కార్యాలు మనకి ఈ విధంగా స్పష్టమవుతా ఉన్నాయి. ఏంటి ఆ కార్యాలు అన్నప్పుడు మొదటిగా మనము శరీర కార్యాలు పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి మనం చూసినప్పుడు, శరీర కార్యములు స్పష్టములై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మచ్చనములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఈ విషయాలన్నీ కూడా శరీర కార్యాలు. ఇవన్నీ ఏంటి చెప్పండి? శరీర కార్యాలు. శరీర కార్యాలు దేవుని యొక్క నీతిని ఎప్పటికీ కూడా నెరవేర్చవు. నేను శరీర కార్యాన్ని, ఒక కార్యాన్ని కలిగి ఉండి ఈ శరీర కార్యంతో నేను దేవుని యొక్క పనిని చేస్తానా అని అనుకుంటే ఎప్పటికీ కూడా నా యొక్క శరీర కార్యం అనేటువంటిది దేవుని యొక్క నీతిని నెరవేర్చదు. కాబట్టి దేవుని యొక్క కార్యాలు ఏంటో మనం తెలుసుకొని ఆ దేవుని కార్యాలతోనే మనకు అప్పగింపబడినటువంటి పనిని మనము చేయాలి. ఏంటో చెప్పండి. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇష్టలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. కాబట్టి ప్రభు పరిచర్య చేసేటువంటి మనం ప్రాముఖ్యంగా నలిగిన హృదయం కలిగినటువంటి వారిని దృఢపరిచేటువంటి మనం దేవుని యొక్క వాక్యం చేత, ఆయన యొక్క విధానాల చేత మనము దృఢపరచగలుగుతామే కానీ శరీర కార్యాలతోటి, శరీర ఆలోచనలతోటి, శరీరంలో కలిగేటువంటి వాటితోటి మనం ఎవరికి కూడా మనము దృఢత్వాన్ని ఇవ్వలేము. నలిగినటువంటి హృదయం కలిగినటువంటి వారిని దృఢపరచటానికి మందు ఎక్కడుందంటే దేవుని వాక్యం ద్వారా మాత్రమే, దేవుని గుణగణాల ద్వారా మాత్రమే, ఆయన యొక్క క్రియల ద్వారా మాత్రమే మనకి నెమ్మది కలుగుతుంది. కానీ శరీర క్రియల వలన ఏమీ అవ్వదు. నేను ఒక శరీర కార్యాన్ని ధరించుకొని వచ్చి ఈ శరీర కార్యంతో దేవుని యొక్క ఆత్మ నడిపింపును నేను ఏదైనా చేయగలుగుతానా అంటే మనం ఏది చేయలేమండి. కాబట్టి శరీర కార్యాలతోటి మనల్ని మనము ఆలోచించుకుంటూ నాకు ఈ శరీర కార్యం ఉంది కదా, దీంతో నేను దేవుని యొక్క నీతిని నెరవేరుస్తానా అని నేను అనుకుంటే అది ఎప్పటికీ అవ్వదు. దేవుని కార్యాలు దేవుని యొక్క గుణాలతో మాత్రమే మనం చేయగలుగుతాం. కాబట్టి దేవుని యొక్క నీతిని నెరవేర్చగలిగేటువంటి కార్యాలు, విరిగినటువంటి వారికి మరి విడుదలను వాక్యంలో నుంచి చూద్దాం. చూడండి ఏమంటున్నాడండి. నలిగినటువంటి హృదయం గల వారిని దృఢపరచడానికి, చెరలోనున్నటువంటి వారికి విడుదల కలిగించడానికి, యెహోవా బంధింపబడిన వారిని విముక్తి ప్రకటించుటకు, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, ఇవన్నీ దయచేయాలి అంటే, ఇవన్నీ రావాలి అంటే దేవుని యొక్క కార్యాల వలన, దేవుని యొక్క గుణాల వలన, ఆత్మ ఫలము ద్వారా మాత్రమే మనం చేయగలం. కానీ శరీర క్రియల ద్వారా మనమేమి చేయలేమనేటువంటి సమాధానము అనేటువంటి వాటితోటి మనం ముందుకు నడవాలి. కానీ
ద్వేషంతో, కలహంతో, మత్సరంతో మనం దేవుని యొక్క నీతిని మనము నెరవేర్చలేం. దేవుని యొక్క నీతి అంటే ఆయన మంద కొరకు మనం చేసేటువంటి పని. దేవుని యొక్క మందను మనం కాపాడేటువంటి పనిలో మన సొంత పెత్తనాలతోటి మనం ఏమీ చేయలేమనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలా. మరి ఈ యొక్క చివరి విషయాన్ని నేను చెప్పి ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని యొక్క మనస్సు నలిగినటువంటి వారికి విడుదలనిస్తుంది. నలిగినటువంటి హృదయం కలిగినటువంటి వారిని దృఢపరచడానికి మనం ఏం కలిగి ఉండాలా? దేవుని యొక్క మనసే కలిగి ఉండాలి. దేవుని యొక్క మనసే కలిగి ఉండాలి అనే విషయం మనము గుర్తుంచుకోవాలి. దేవుని యొక్క ఉద్దేశము అనేటువంటిది, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే తిరిగి కట్టబడుటకే కానీ పెళ్ళగించుటకు కాదు. దేవుని యొక్క ఉద్దేశంలో ఏం కనిపించాలి చెప్పండి? విరిగి నలిగినటువంటి హృదయానికి ఏం కనిపించాలా? తిరిగి కట్టబడేటువంటి పరిస్థితి రావాలా, దృఢపరచబడేటువంటి మనసు రావాలా, అంతేగాని విరిగి నలిగినటువంటి హృదయాలు కాదు. కాబట్టి దేవుని యొక్క మనసు ఏం చేస్తుంది అంటే విరిగినటువంటి హృదయాన్ని, మకమకలాడుతున్నటువంటి ఒత్తిని ఆయన ఏం చేయడు? ఆయన ఆర్పడు. కాబట్టి వీడు బతికింతేలారా, వీడు ఈ నాశనానికి కారకుడేలారా, వీడు ఇలాంటి వాడేలారా, అలాంటి వాడేలారా అని మనం అనకూడదు. ఎందుకని చెప్పండి? దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క మార్గము, దేవుని యొక్క ఉద్దేశము, మనుషుల దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే విరిగినటువంటి వారిని దృఢపరచుట, నలిగినటువంటి వారిని దృఢపరచుట. ఆయన యొక్క ఉద్దేశము అలాగున్నదనే వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. ఒక 2 వచనాలు చదువుదామా? యోవేలు గ్రంథంలో నుంచి ఒక మాట చదువుదాం. చూడండి, నేను మీకు 2 ఇస్తా, మీరు ఏదైతే పోగొట్టుకున్నారో దానికి అని వాక్యం చెప్తా ఉంది. 2వ అధ్యాయంలో నుంచి చూడండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 25, 26 వచనాలు చూస్తే, మీరు కడుపారతిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులు అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇస్తాను. కాబట్టి మీరు ఏదైతే లాస్ అయ్యారో, ఏ విషయాలను బట్టి మీరు నష్టపోయారో, కుంగిపోయారో, ఏ విషయాలను బట్టి అస్వస్థతకు గురయ్యారో, ఏ విషయాలను బట్టి మీరు మరి నష్టపోయినటువంటి వారిగా ఉన్నారో, దాని అంతటిని బట్టి నేనేం చేస్తాను? 2 దీవెన నేను మరలా మీకు దయచేస్తాను. 2 దీవెన దయచేయుట దేవుని యొక్క విధానము. 2 దీవెన మనకు దయచేయుట అనేటువంటిది దేవుని యొక్క చిత్తమని మనము గ్రహించాలా. కీర్తనల్లో ఏమంటాడంటే, ఆయన నా ప్రాణమునకు సేద తీరుస్తాడు. నా యొక్క ప్రాణం విసిగిపోయింది, నా ప్రాణం ఏమైపోయింది? నలిగిపోయింది. నా యొక్క ప్రాణం ఏమైపోయిందంటే ఆ అస్వస్థతకు గురైపోయింది అని నేను అనుకుంటా ఉన్నాను. కానీ దేవుని యొక్క విధానం ఏంటి? దేవుని యొక్క చిత్తం ఏంటి అంటే ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆయన నా ప్రాణమునకు సేద తీర్చేటువంటి వానిగా ఉన్నాడని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. బంధాలను కలపటం అనేటువంటిది, ఆత్మీయంగా బలాన్ని తిరిగి ఇవ్వటం అనేటువంటిది, కోల్పోయినటువంటి సాక్ష్య జీవితాన్ని తిరిగి కట్టడం అనేటువంటిది దేవుని యొక్క విధానమే. కానీ ఆయన పరద్రోయటానికి, పెళ్లగించటానికి, ఆయన తుతునీయులుగా చేయటానికి ఆయన యొక్క విధానము కాదు అనే విషయాన్ని మనము గ్రహించాలా. కాబట్టి దారి తప్పిపోయినటువంటి వారిని సరిచేయటం అనేటువంటిది దేవుని యొక్క విధానం. దారి తప్పిపోయినటువంటి వారిని సరిచేయుట అనేటువంటిది దేవుని యొక్క విధానం. అందుకే నలిగినటువంటి వారిని ఆయన దృఢపరచటానికి, అంధకారంలో ఉన్నటువంటి వారికి గొప్ప వెలుగు ప్రసరింప చేయటానికి ఆయన నన్ను పిలుచుకున్నాడు, ఆయన నన్ను అభిషేకించాడు, ఆయన నన్ను పంపాడు అనే మాటను మనం చూస్తాం. పేతురు దారి తప్పిపోయాడు. పేతురుని దేవుడు ఏం చేశాడు? మరలా దారిలోకి తీసుకొచ్చాడు. అరే ప్రభు మనతో లేడురా, ఇంకా మన వల్ల ఏమవుతుంది, కాబట్టి మన పని మనం చేసుకుందామని మరలా చేపలు పట్టబోయినప్పుడు ప్రభువు పేతురుని దృఢపరిచి బలపరిచి మరలా నా గొర్రె పిల్లల్ని మేపు, నా పని చెయ్యి అని 3 సార్లు ప్రభువు పేతురుని ఓన్ చేశాడు, హెచ్చరించాడు, బలపరిచాడు. ఇంకా మనం ఇలానే చూస్తే తప్పిపోయినటువంటి కుమారుని కూడా మనం జ్ఞాపకం తెచ్చుకోవచ్చు కదా. తప్పిపోయాడు, మంచి మార్గాన్ని విడిచి తన సొంత మార్గంలోనికి వెళ్ళిపోయాడు. అయితే తప్పు తెలుసుకొని మరలా వెనక్కి వచ్చినప్పుడు ప్రభు ఏం చేశాడండి? ప్రభు ఆ ఇంటి యజమానుడు ఏం చేశాడండి? తండ్రి
హత్తుకున్నాడు, చేరదీశాడు, వెనక్కి తెచ్చుకున్నాడే కానీ అరే నీకు నా వాస్తిలో వాటా ఇచ్చేసాను కదా, నీది నువ్వు తీసేసుకున్నావు కదా, ఇంకెళ్ళిపో, నువ్వు నా కొడుకో కాదు అని చెప్పేసి అనలేదు. కాబట్టి ప్రియులరా, దేవుని యొక్క హృదయం, ప్రభు యొక్క హృదయం ఏంటంటే విరిగినటువంటి హృదయాన్ని ఆయన దృఢపరిచేటువంటి వాడే కానీ విరిగినటువంటి హృదయాన్ని ఇంకా దారుణమైనటువంటి స్థితికి తీసుకెళ్లేటువంటి వాడు కాదు, అపవాది యొక్క ఉద్దేశాలు కలిగినటువంటి వాడు కాదు అనేటువంటి విషయాన్ని మనము గ్రహించాలా. ఇలా చెప్పుకుంటూ వెళ్తే బైబిల్లో మనకు చాలా విషయాలు మనకు ఎదురవుతాయి. చివరి విషయంగా నలిగినటువంటి హృదయం అనేటువంటి విషయాల్ని దృఢపరచబడటానికి మనం ఎలాంటి విషయాల్ని ఆలోచించాలి? నా హృదయం ఇప్పుడు విరిగిపోయింది, నా హృదయం ఇప్పుడు నలిగిపోయింది, మరి దృఢంగా లేదు నా హృదయము అని నాకు అనిపించినప్పుడు నా హృదయం దృఢపరచబడటానికి, నా హృదయం అనేటువంటిది తిరిగి శక్తి పొందుకోవటానికి, మరి స్వస్థత పొందుకోవటానికి ఏం చేయాలి అంటే మొదట ఏం చేయాలి చెప్పండి? మారు మనసు పొందాలి. మొదట ఏం చేయాలి? మారు మనసు పొందాలి. ఒక వచనం చదువుదామా? యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూస్తే, మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రంగా చేయను. ఎవరి ద్వారా వచ్చింది గలిబిలి? ఎవరి ద్వారా వచ్చింది శ్రమ? ఎవరి ద్వారా ఈ శోధన స్టార్ట్ అయింది? ఎవరి ద్వారా ఇలాంటి పరిస్థితులు ఏర్పరచబడ్డాయి? ఎవరి ద్వారా ఈ తేడా, ఇలాంటి నలిగినటువంటి పరిస్థితులు ఎవరి ద్వారా ప్రారంభమైనయో వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? మారు మనసు పొందాల. ఎవరు ఎక్కడి నుంచి ప్రారంభమైందో వాళ్ళు మారు మనసు పొందకపోతే, వాళ్ళ తప్పు తెలుసుకోకపోతే, వాళ్ళు ఆలోచన అనేటువంటిది కలిగి లేకపోతే అలాంటి స్థితిగతుల్లోనే ఉండిపోతారు. కాబట్టి ఎవరైనప్పటికీ కూడా నలిగినటువంటి హృదయం నుంచి దృఢపరచబడాలి అంటే మొదట మారు మనసు పొందాల. పాపక్షమాపణ నిమిత్తం మాత్రమే కాదు, ఆ తప్పు ఎవరి ద్వారా ప్రారంభమైందో, ఎవరి ద్వారా ఆ సమస్య ఏర్పడిందో వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? మారు మనసు పొందాలి. రెండవది ఏం చేయాలి? సమాధానపరచబడాలి. ఏమవ్వాలి? సమాధానపరచబడాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వచన భాగంలో మనము ఆ మాట చూస్తాం. చూడండి, ప్రభువారు కొండ మీద ప్రసంగంలో ఆ మాటలు ఆయన చెబుతూ ఉన్నాడు. నీ బలిపీఠమును అర్పణ అర్పించుతుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీ జ్ఞాపకం వచ్చినప్పుడు నీ బలిపీఠం ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు. కాబట్టి సమాధాన పడటం అనేటువంటిది చాలా అవసరం. సమాధాన పడటం అనేటువంటిది అవసరం. కాబట్టి సమాధానపరచబడకుండా మనము దేవుని యొక్క బలను మనం చేరలేము. కనుక దేవుని యొక్క బలిపీఠం ఎదుట చేరి వచ్చినటువంటి మనము సమాధాన పడాలని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. దేవుని మాటకు లోబడాలా. మొదటిది మారు మనసు పొందాలా. రెండోది ఏం చేయాలి? సమాధాన పడాలా. మూడోది ఏం చేయాలి చెప్పండి? దేవుని మాటకి లోబడాలా. మన యొక్క విషయాలని దేవునికి మనల్ని మనము అప్పగించుకోవాలా. వాక్యం చదవగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక 13, 16, 17లో మనం చూడొచ్చు అన్నమాట. ఆ తర్వాత ఐక్యపరచబడాలా. ఏం చేయాలా? ఐక్యపరచబడాలా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:3లో మనం చూడొచ్చు. దారి తప్పిపోయినటువంటి పరిస్థితి నుంచి మనం ఏం చేయాలి? మరలా దారిలోనికి తీసుకొని రావాలా. కాబట్టి గలతీ 6:1లో మనం చూడొచ్చు. పిల్లరా, హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2లో మాట చూసి మనము ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడినైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికగా పరిగెత్తుదాము. కాబట్టి మనం ప్రభు యొక్క మన ఎదుట ఉంచబడినటువంటి పందెము ఒకటి ఉన్నది. ఈ భూలోకంలో మనం రక్షింపబడిన మీదట, సంఘంలో చేర్చబడిన మీదట మనకి దేవుడు అప్పగించినటువంటి పని, దేవుడు మనకిచ్చినటువంటి తలాంతు, దేవుడు మనకిచ్చినటువంటి ఆయుధం, దేవుడు మనకు ఒకటి ఇచ్చాడు. గ్యారంటీగా మనకు ఒకటి ఉంటుంది. అది ప్రార్థన చేసే తలాంత, వాక్యం బోధించే తలాంత, సంఘానికి విశ్వాసం నడిపించే తలాంత, ఏదో ఒక తలాంత గ్యారంటీగా దేవుడు మనకు ఇచ్చాడు అని నేను నమ్ముతున్నాను.
కాబట్టి ఆ తలాంతుతోటి మనం ఏం చేయాలి చెప్పండి? మన ఎదుట ఉంచబడిన పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తాల. మన చేతిలో ఆయుధం ఉంది, దేవుడు ఇచ్చినటువంటి తలాంతు అనే ఒక ఆయుధం ఉంది. ఆయుధంతో మనం ఏం చేయాలా? పందెపు రంగంలో ఉన్నాము, మనం దాంతో పోరాడాలా. ఓపికతోటి మనం ఏం చేయాలా? పరిగెత్తాలన్నమాట. పరిగెత్తడం అంటే నీకు ఇవ్వబడినటువంటి పనిని చేసుకుంటూ ముందుకు పోవాలా. అలా పోయేటువంటి క్రమంలో అపవాది ఏం చేస్తాడండి? సులువుగా చుక్కులు పెట్టేటువంటి పాపంలో మనల్ని పడవేయటానికి ఎన్నో ప్రయత్నాలు పొందుతూ ఉంటాడనమాట. ఆ ప్రయత్నాలన్నింటిలో నుంచి మనం ఏం చేయాలా? సులువుగా తప్పించుకోవటానికి ఆయనపై మనం ఆధారపడాలా. కాబట్టి ప్రభువారు ఆయన అభిషేకింపబడినటువంటి విషయాలు మనకు విడుదల దయచేయడానికి, నలిగినటువంటి హృదయం నుంచి ఆయనను మనల్ని దృఢపరచడానికి, ఆయన ఏ కార్యాలు మన ఎట్లా చేస్తున్నాడో ఆ విషయాలన్నిటిని మనం ఎరిగినటువంటి వారమై ఆ మార్గంలో మనం వెళ్తూ మరి అపవాది యొక్క ఆలోచనలు తంత్రాల్లో నుంచి మనం బయటపడటానికి సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి ఆయన ఎదుట ఉంచబడినటువంటి పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తుటకు ఈ విషయాలన్నిటి ద్వారా మనల్ని మనం బలపరచబడదాం. అటు శక్తి దేవుడు మనకు దయచేయను గాక.